జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలలో భాగంగా మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తామని విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే జనసేన నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్ వెల్లడించారు. సీతమ్మపేట రాజేంద్ర నగర్లో జనసేన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాల్గొంటారు. వాడవాడలా కూడా పండుగ వాతావరణంలో పవన్ కళ్యాణ్ గారి యొక్క బర్త్డే సెలబ్రేషన్ జరుగుతాయి. పేదలకి అండగా ఉండడమే లక్ష్యం, బడుగు బలహీన వర్గాలకు అండగా ఉండడమే లక్ష్యం. కాబట్టి ఎన్నో సేవా కార్యక్రమాలతో ఒక పండుగ వాతావరణంలో వచ్చే 3 రోజులు ఉంటున్నాయని చెప్పేసి మీకు తెలియజేస్తూ ఉన్నాం. రానున్న రోజుల్లో పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఏదైతే కోరుకుంటున్నారో ఈ రాష్ట్ర ప్రజలకి సేవ చేయాలని ఎన్నో విధాలుగా ఆయన మనసులో ఉన్న కోరికలన్నింటినీ కూడా ఇవాళ ఉప ముఖ్యమంత్రిగా ఆయన చేస్తుంటే మా వంతు కూడా మేము సహకరిస్తాం. ప్రతి ఒక్క జనసేన కూడా ఆయన కోరికలు కానీ ఆయన ఆశయాల కోసం కష్టపడాలని చెప్పేసి మేమందరం కూడా డిసైడ్ అయ్యాం. కాబట్టి ఇవాళ ఒక అద్భుతమైన పరిపాలన జరుగుతుంది ఈ రాష్ట్రంలో. అందులో మేము భాగస్వామ్యమైనందుకు చాలా హ్యాపీగా ఉంది. ముఖ్యంగా విశాఖపట్నంలో అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ఊపందుకుంటూ ఉన్నాయి. నిన్నే రివ్యూ మీటింగ్ కూడా అయింది. రానున్న రోజుల్లో విశాఖపట్నానికి సంబంధించి ఫ్లైఓవర్స్ కానీ, రోడ్స్ కానీ, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కానీ, అలాగే బీచ్ రోడ్డు కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ అందరూ కూడా రైల్వే జోన్ కానీ ఇవన్నీ కూడా అతి త్వరలోనే స్టార్ట్ అవబోతున్నాయని చెప్పేసి మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటూ, మరి ముఖ్యంగా గతంలో ఇటువంటి పరిపాలన జరిగింది. విశాఖపట్నం ప్రత్యేకంగా సంబంధించి ఇప్పుడు ఎలా ఉందన్న విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు. ఒక రాక్షస పాలన నుంచి బయటికి వచ్చి ఒక పండుగ వాతావరణంలో ఇవాళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా ఉన్నారు. ఈ రాష్ట్ర అభివృద్ధిని కోరుకుంటా ఉన్నారు. కాబట్టి ఒక అద్భుతమైన మెజార్టీ ఇచ్చి ఇవాళ ముందుకు వెళ్తూ ఉన్నాం. వాళ్ళు కోరుకున్న దానికంటే కూడా ఎక్కువగా అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మేము ప్రయత్నం చేస్తామని చెప్పేసి మీ ద్వారా తెలియజేసుకుంటూ, రానున్న 4 రోజులు ప్రతి ఒక్క జన సైనికుడు కూడా సేవా కార్యక్రమాల ద్వారా ప్రజల్లో ఉండాలని, పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాల కోసం నిత్యం కష్టపడాలని ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ, ఇకపోతే చాలామంది మీరు అడగక ముందే చెప్తా, బీసీ గారి మీద చర్యలు తీసుకుంటున్నారా తీసుకున్నారా అని చాలామంది అడుగుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఏ విశ్వవిద్యాలయాన్ని అయితే ఆయన సర్వనాశనం చేశారు, వ్యవస్థలన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యవస్థలుగా తయారు చేశాడు. ఎంతోమంది ప్రొఫెసర్స్ని ఇబ్బంది పెట్టాడు, ఎంతోమంది నాన్ టీచింగ్ స్టాఫ్ని ఇబ్బంది పెట్టాడు. ఆ దుర్మార్గుని మాత్రం వదిలేది లేదు. ఆయన మీద ఎంక్వైరీస్ పడ్డాయి. ఖచ్చితంగా చట్టపరి ఎక్కడైతే ఒక జంగిల్లాగా, అంటే కాంక్రీట్ అన్నం కంటే ఐరన్తో చుట్టూ బంధించినట్టుగా చేసి ఆ బంధించినవి కూడా ఆ కటకాలన్నీ కూడా కటకటాలు. ఈ కామరాజు గారు ఎక్కడున్నాడని అడుగుతూ ఉన్నారు అందరూ. ఖచ్చితంగా కామరాజుకి నేను ఒకటే చెప్తా ఉన్నా, నిన్ను నమ్మి సీట్ ఇచ్చారు, నిన్ను నమ్మి చాలామంది నాయకులు కూడా నువ్వేదో ఓడబొడుస్తావని చెప్పేసి నీ వెనక నిలబడ్డారు. వాళ్ళందరికీ అండగా ఉండు కామరాజు, భయపడి పారిపోకు. ఒక ఎలక్షన్కే పారిపోతేలాగా నువ్వు ప్రజల్లో ఉండాలి. ప్రజాక్షేత్రంలో 20-30 సంవత్సరాల పాటు పోరాటం చెయ్యి. ఇంత పిరికి ఏదోని అనుకోలేదు మేము. ఒకసారి ఓడిపోతేనే పారిపోతే ఎలాగా? పోరాటం చెయ్యి, ప్రజల పక్షాన్ని నిలబడు, నిన్ను నమ్ముకున్న నాయకులుగా అండగా నిలబడు. చాలామంది నిన్ను నమ్మి సంకలు ఎగరేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకన్నా అండగా నిలబడు. నీకు ఓట్లేసిన ప్రజలుగా అండగా నిలబడాలని చెప్పేసి ఈ కామరాజు గారిని నేను కోరుకుంటున్నా. పారిపోవద్దు కామరాజు. ఒకసారి ఓడిపోతే ప్రజాక్షేత్రంలో ఇవన్నీ కామన్. నువ్వు పారిపోతే ఎలాగా? ముందుకు రా, ప్రజలతో నిలబడు, పోరాటం చేయి, మళ్ళీ గెలుపు కోసం ప్రయత్నం చేయి తప్ప పారిపోవద్దని చెప్పేసి కామరాజుకి సలహా ఇస్తున్నా. కామరాజు వింటుంటే ఇనో, ఖచ్చితంగా నువ్వు ప్రజాపక్షాన్ని నుండి ఈస్ట్లో నీకు ఓట్లేసిన వాళ్ళకి అండగా నిలబడాలని చెప్పేసి, ఆ నాయకులకి అండగా ఉండాలని చెప్పేసి నేను కామరాజుని కోరుతున్నా. ఛాలెంజ్ చేసుకొని రా. ఓటమి ఎరగని అన్నాడు, ఓటమి నాకు దూరం అన్నాడు కదా. ఒక ఓటమికి వెళ్ళిపోతే ఎలాగా?
ఉన్ను కామరాజు ప్రజల పక్షాన్ని నిలబడి పోరాటం చేయాలని చెప్పేసి మా కామరాజు కూడా సలహా ఇస్తున్నా. కూటమిలో ఎప్పుడు చేరబోతున్నారా? ఎవరిని ప్రస్తుతానికైతే అలాంటి ఆలోచన అయితే మేయర్ కానీ చేసుకునే ఆలోచన అయితే ఎన్డీఏకి లేదండి. భవిష్యత్తులో కూడా ఉండదని అనుకుంటున్నా. కొంతమందిని తీసుకోవాల్సిన వరకు తీసుకున్నాం. అవసరమైతే ఇంకా కొంతమందిని కూడా తీసుకునే ప్రయత్నం చేస్తాం.